హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 9వ రోజండి. నిన్నటి రోజుని పరమహంస తన స్నేహితులతో ఒక పోలీస్ అధికారి స్టేషన్లో వారి ముందు కూర్చోవటం, అధికారి వారిని నిర్బంధించడం విషయం తెలుసుకున్నాం. తప్పించుకు తిరుగుతున్నటువంటి మేము చేరదలిసినటువంటి గమ్యం హిమాలయాలని తెలిసి ఆ అధికారి ఒక విచిత్రమైన కథ కూడా చెప్పాడు. మీకు బాగా సాధువులు పిచ్చిపట్టినట్లుంది. నిన్ననే నేను ఒక సాధువును కూడా చూశాను. ఆయన కంటే గొప్పవాడిని మీరు ఎప్పటికీ చూడలేరు కూడా. నేను నాతో పనిచేసే మరో ఆఫీసరు 5 రోజుల క్రితం మొదటిసారిగా ఆయనకి తారసపడ్డాం. ఒక కూనీకోరు కోసం తీవ్రంగా గాలిస్తూ గంగ ఒడ్డున పహరా కాస్తున్నాం మేము. వాడు బ్రతుకుండగానన్నా సరే, సచ్చినా సరే పట్టి తెమ్మని మా పై అధికారులు ఆజ్ఞ జారీ చేశారు. యాత్రికులను దోసుకోవటానికి వాడు సాధువుల మారువేషాలు వేస్తాడని తెలుసుకున్నాం. మాకు కొంచెం దూరంలో ఆ నేరస్తుడి పోలికలు సరిపోయేటువంటి మనిషి ఒకడు కనిపించాడు. వెంటనే ఆగమని మేము హెచ్చరిక చేసినా ఆ మనిషి మాత్రం మా మాటలు ఏమీ ఖాతరు చేయటంలా. అతన్ని వెంటపడి పట్టుకోవటానికి మేము పరిగెత్తాం. అతని వెనకాలే వెళ్ళి నా గొడ్డలితో మంచి బలంగా ఒక్క వేటు వేశాను. దాంతో అతడి కుడి చెయ్యి దాదాపుగా పూర్తిగా ఊడిపడేంతగా తెగిపోయింది. అయినా నోరు విప్పి అరవటం కానీ, దారుణమైన ఆ దెబ్బ వైపు చూడటం కానీ చేయకుండా ఆ మనిషి ఇంకా సురుగ్గానే నడిచిపోతుండటం మాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. మేము ఆయన ఎదుటికి పరుగులు తీసి నిదానంగా ఇలా అన్నాం. ఎదటికి వెళ్ళినప్పుడు ఆయన నిదానంగా ప్రశాంతంగా మాతో ఇలా అంటున్నాడు. మీరు గాలిస్తున్న కూనీకోరు నేను కాదయ్యా. వెంటనే మా తప్పు అర్థమైపోయింది. దేవుడు లాంటి ఒక ఋషిని గాయపరిచానని చెప్పి తెలుసుకున్న తర్వాత ఎంతో బాధతో అవమానంతో కుంగిపోయాం. ఆయన పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకొని పెద్ద ధారగా చిమ్ముతున్నటువంటి రక్తాన్ని అరికట్టడానికి మా తలపాగా తీసిచ్చాం. నాయనా, ఇది నీ వల్ల పొరపాటున జరిగిందని తెలుస్తుంది అంటూ ఆ సాధువు నా మీద దయతో ఇలా అన్నాడు. వెళ్ళు, నిన్ను తిట్టుకోకు. ప్రేమమయరాలైనటువంటి ఆ జగన్మాత నన్ను జాగ్రత్తగా చూసుకుంటుందిలే. వేలాడుతున్న చేతిని మొండి భుజంలోకి తోశాడు ఆయన. ఆశ్చర్యం, అది వెంటనే అతుక్కుపోయింది. రక్తస్రావం కూడా చిత్రంగా అయిపోయింది. 3 రోజులు పోయాక నా దగ్గరికి రండి. అదుగో ఆ చెట్టు క్రిందే ఉంటా. గాయం పూర్తిగా మానిపోవటం మీరే చూస్తారు కదా. అప్పుడిక మీరు పశ్చాత్తాపడనకాల్సిన పని లేదు కదా. నేను నాతో పాటు పనిచేసే ఆఫీసర్ కలిసి ఆయన చెప్పిన చోటికి ఎంతో ఆత్రంగానే వెళ్ళాం. సాధువు అక్కడే కూర్చొని ఉన్నాడు. తన చెయ్యిని పరీక్షగా చూడనిచ్చాడు. దాని మీద ఒక్క మచ్చ కూడా లేదు. గాయమైన ఆనవాలు కూడా లేదు. నేను ఋషికేశ్ మీదుగా హిమాలయ నిర్జన ప్రదేశాలకు వెడుతున్నాను నాయనా అంటూ ఆ సాధువు తొందరగా బయలుదేరి వెళుతూ మమ్మల్ని దీవించాడు. ఆయన పవిత్రత వల్ల మా జీవితం ఉచ్చస్థితిని అందుకున్నట్లు అనిపిస్తుంది అంటూ ఆ అధికారి ఎంతో భక్తి ఉట్టిపడేలా తన మాటలు ముగించాడు. ఆయనకు కలిగినటువంటి అనుభవం ఆయన సమూలంగా కదిలించినట్లు కనిపిస్తుంది. ఆ విషయం మా మనసులకెక్కే విధంగా ఆయన అద్భుతమైనటువంటి ఆ వార్తాపత్రికలో వచ్చేటువంటి కాగితం ఒకటి నా చేతికి ఇచ్చాడు. జనంలో సంచలనం కలిగించడానికి ప్రాముఖ్యం ఇచ్చే వార్తాపత్రికకు మామూలైనటువంటి సానుకూల పద్ధతిలో అతిశయోక్తిగా రాశారు ఆ విషయాల్ని. అందులో దాదాపు ఆ సాధువు తల తెగిపోయినట్టుగా సూచించారు కూడా. తనను పీడించిన వాడిని క్రీస్తు మాదిరిగా క్షమించగలిగేటంతటి ఒక మహాయోగి దర్శనాన్ని పోగొట్టుకున్నందుకు నేను అమరు కూడా ఎంతో విచారించాం. భారతదేశం గత 2 శతాబ్దాలుగా భౌతిక సంపత్తి విషయంలో పేదగానే ఉన్నప్పటికీ తరగని గని వంటి దివ్య సంపత్తి మాత్రం ఎంతో ఉంది. ఈ పోలీసు ఆయన వంటి లౌకిక మానవులు కూడా ఆధ్యాత్మికంగా ఆకాశాన్ని అంటే మేడలు సందర్భవశాత్తు దారి ప్రక్కనే ఎదురుపడుతూ ఉంటాయి. అటువంటి అద్భుతమైన కథ చెప్పి
మా విసుగును పోగొట్టినందుకు ఆ అధికారికి మేము ఎంతో ధన్యవాదాలు కూడా చెప్పాం. తాను మాకంటే అదృష్టవంతుడు అన్నది అతని సూచన కావచ్చు. తాను అప్రయత్నంగా మహనీయుడైనటువంటి ఒక సాధువును కలుసుకున్నాడు. కానీ మేము చిత్తశుద్ధితో చేసిన అన్వేషణ ఒక మహా గురువు పాద సన్నిధిని కాకుండా మొరటైన ఒక పోలీస్ స్టేషన్లో రావటం ఎంతో బాధ కలిగించింది కూడా. హిమాలయాలంత దగ్గరలో ఉన్నా కూడా మేము బందీలుగా ఉన్నందువల్ల మాకు అవి ఎంతో దూరంగా అనిపించాయి. స్వేచ్ఛ కోసం నా మనసు ఉరకలు వేస్తుందని అమర్తో చెప్పాను. అవకాశం వచ్చినప్పుడు చల్లగా జారుకుందాం, పవిత్రమైన ఋషికేశ్కి కాలినడకను కూడా వెళ్ళగలం. ప్రోత్సాహంగా చిరునవ్వు నవ్వాను. కానీ మాకు ఒక బలమైన ఆధారంగా ఉన్న డబ్బును వాళ్ళు మా దగ్గర నుంచి తీసేసుకోగానే నా మిత్రుడు ఎంతో నిరాశగా ఎంతో విచారంగా మారిపోయాడు. అలాంటి ప్రమాదకరమైన అడవి ప్రదేశంలో కనుక మనం నడక మొదలెట్టామంటే చివరికి మనం చేరేది సాధువులుండే చోటి కాదు, పెద్ద పులుల పొట్టల్లోకి. మరి 3 రోజులకి అనంతుడు, అమర్ వాళ్ళు, అన్నయ్య కూడా వచ్చారు. అమర్ అయితే తేలికపడ్డ మనస్సుతో వాళ్ళ అన్నయ్యను ఆప్యాయంగా పలకరించాడు. కానీ నేను మాత్రం సమాధాన పడలా. నా నుంచి అనంతుడికి లభించినవి తిట్లు తప్ప మరి ఇంకేమీ అందల. నీ మనసుకి ఎలా అనిపిస్తుందో నాకు తెలుసులేరా అంటూ మా అన్నయ్య నన్ను సముదాయిస్తూ అన్నాడు. నేను నిన్ను కోరేదల్లా ఒకటే, కాశీలో మంచి జ్ఞాని అయిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని కలుసుకోవటానికి నాతో కాశీ రమ్మని. నీకోసం బెంగ పెట్టుకున్న నాన్నగారిని చూడటానికి కలకత్తా వచ్చి కొన్నాళ్ళు ఉండమని, కావలిస్తే తరువాత పోదిగానిలే, ఇక్కడ గురువు కోసం వెతకటం ఎందుకు అని చెప్పాను అంటాం జరిగింది. ఈ విషయం దగ్గర అమర్ మా మాటల్లో కలగజేసుకొని, ఇకను మళ్ళీ జన్మలో నీతో హరిద్వార్ వచ్చే ఉద్దేశమే తనకు లేదని ఖండితంగా చెప్పాడు. కుటుంబ సంబంధమైన ఆప్యాయత అనుభవిస్తున్నాడు వాడు. కానీ నాకు తెలుసు, నేను మాత్రం గురువు కోసం అన్వేషణ మానని. ఇక మేమంతా కాశీ వెళ్ళే రైలు ఎక్కాం. అక్కడ నా ప్రార్థనకు సాటి లేని తక్షణ ఫలితం కూడా కనిపించింది. అనంతన్నయ్య తెలివిగా ముందే ఒక పథకం వేసి ఉంచాడు. హరిద్వారం వచ్చే లోపున దారిలో కాశీలో ఒక పండితుని కలుసుకొని తర్వాత నాతో మాట్లాడేటందుకు ఏర్పాట్లు చేసేశాడు. నేను సన్యాసిని కావాలన్న ఉద్దేశం విరమించుకునేటట్టు అతను నాకు జ్ఞానబోధ చెయ్యాలని చెప్పి ఆ పండితుడు ఆయన కొడుకుని ఏర్పాట్లు చేసి ఉంచాడు. అన్నయ్య నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. పండితుడి గారి కొడుకు యువకుడే. ముంగిట్లోనే నన్ను మంచి ఉత్సాహంగా పలకరించాడు. నాకు సుదీర్ఘమైన వేదాంతోపన్యాసం కూడా ఇచ్చాడు. తనకు దివ్య దృష్టి వల్ల నా భవిష్యత్తు తెలుసునని చెప్పి నొక్కి చెప్తూ సన్యాసిని కావాలన్న నా ఉద్దేశాన్ని చాలా చులకనగా కొట్టిపారేశాడు. నీ మామూలు బాధ్యతలను విడిచిపెట్టాలన్న పట్టు మీదే నువ్వు కనుక ఉన్నట్లయితే నీకెప్పుడూ దురదృష్టమే దాపురిస్తుంది. జీవితంలో ఎప్పుడూ దేవుని దర్శించలేవు. ప్రాపంచిక అనుభవాలు లేకుండా నీ పూర్వకర్మను తొలగించుకోలేవు అన్నాడు ఆయన. అందుకు సమాధానంగా భగవద్గీతలో చెప్పినటువంటి అమృత వాక్కులు వెంటనే నా నోటి నుంచి జాలువారాయి. చూడు మిత్రమా, ఎంతో దుష్కర్మ మూటగట్టుకున్నవాడు కూడా ఎడతెరిపి లేకుండా నన్ను ధ్యానించినట్లయితే అతడు వెనక చేసిన దుష్కర్మల ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి. అతడు ధర్మాత్ముడై శాశ్వత శాంతిని అందుకుంటాడు. నన్ను నమ్ముకున్న భక్తుడెవడో నశించడు. ఇది నిశ్చయమే తెలుసుకో. మరి ఇలాంటి మాటలు భగవద్గీతలను చదువుకోలేదా అని చెప్పి ఎదురుగా ప్రశ్నించారు. అయితే ఆ యువకుడు మరింత గట్టిగా నాలో ఒక ఆత్మవిశ్వాసాన్ని సడలించడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు గుండె నిండా భక్తి నింపుకొని మనసులో దేవుని ఇలా ప్రార్థించాను. ఓ భగవంతుడా, దయవుంచి నా మానసిక ఆందోళన పోగొట్టు. ఇక్కడే ఇప్పుడే జవాబు చెప్పు. నన్ను సన్యాసిగా బ్రతకమంటారా లేక సంసారిగానా? మీ ఉద్దేశం వెంటనే చెప్పాలి అని చెప్పి మనసులో ప్రార్థించుకున్నా. మరి
ఈరోజు ఇంతటితో ఈ మంచి మాటను ఉపసంహరించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానస సరారం. థ్యాంక్ యూ.